బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఇప్పటికే అఘోరి పైన పోలీసులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే మీరు చూసారు అఘోరి చేసే సెన్సేషన్ సంబంధించి కొన్ని చోట్ల ఏకంగా బార్డర్లు సైతం దాటించేశారు. ఇక చాలా మంది మహిళలు ఇచ్చే ఫిర్యాదు మేరకు అఘోరి పైన ఇప్పటికే కేసులు కూడా నమోదైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అటు ట్రాన్స్జెండర్ అందరూ కూడా అఘోరి పైన ఫిర్యాదు అందించారు షామీర్పేట దగ్గర. అయితే ప్రస్తుతం ఈ అంశం తెలుసుకున్న అఘోరి పరారులో ఉన్నట్టు తెలుస్తోంది. పరారులో శ్రీవర్షిని అఘోరి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారి ఫోన్ అందుబాటులో లేవు. ఇన్నటి నుంచి కూడా ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి భయపడే అఘోరి పారిపోయిందా అంటే ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్ మీద కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అఘోరి పారిపోయిందా అనే ఒక డౌట్ రైజ్ అవుతోంది. తాజాగా షామీర్పేటలో అఘోరి పైన కేసు నమోదైంది. ఇప్పటికే అఘోరి పైన మోకిలా పిఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అఘోరి పైన మహిళా కమిషన్ కూడా సీరియస్ గా ఉంది. ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి అఘోరి వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షామీర్పేట్ పిఎస్ దగ్గర నుంచి మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, సో ఏంటి అఘోరి పైన అటు ట్రాన్స్జెండర్లు ఏమని ఫిర్యాదు అందించారు? ప్రస్తుతం అఘోరి పైన పోలీసు ఎటువంటి కేసు నమోదు చేసే అవకాశం ఉంది? ఎస్, ప్రస్తుతం శ్రీవర్షిని మరి అఘోరి ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళిద్దరు ఫోన్స్ కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి భయపడి పారిపోయారా లేకపోతే ఇప్పటికే చూసుకుంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. అఘోరి పైన కూడా కంప్లైంట్ నమోదైంది. ఇప్పటికే మోకిలా పోలీస్ స్టేషన్ లో కూడా అనేక కేసుల పైన నమోదైనాయి. చీటింగ్ కేసు, అదే కాకుండా మనీ ఎక్స్ట్రాక్షన్ కేసు కూడా నమోదైంది. ఇప్పటికే ఏ క్షణమైన అఘోరిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది. అజ్ఞాతంలో అఘోరి జంట మాత్రం ప్రస్తుతము చెక్కలు కొడుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మనతో పాటు పలువురు జోగినులు ఉన్నారు. జోగినులు అందరు కలిసి కూడా మా ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వీళ్ళు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇటువంటి వాళ్ళకి శిక్ష పడాలంటూ కూడా జోగినులు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు జోగిని సంధ్య ఉంది. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ లో ఏమని పేర్కొన్నారు? అమ్మ, సనాతన ధర్మం అని ఈ రోజు మన సనాతన ధర్మం నాశనం చేసిన వాని గురించి మనం ఎంత మాట్లాడినా ఈ రోజు వేస్ట్. ఈ రోజు మనం ఇంత కొట్లాడుతున్నాం కదా, బయట రాష్ట్రాల ప్రజలకు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఆడొక ఆడపిల్ల అని చెప్పేసి ఒక ట్రాన్స్జెండర్ వాడు ఇవాళ ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు. కానీ మన వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే మాత్రం మన సనాతన ధర్మంలో మన కట్టుకు మన బొట్టుకు ఇంకో విలువ ఉంది. ఈ రోజున ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని ఒక గురువు అంటే తల్లితో సమానం. ఇవాళ తల్లి పిల్లని పెళ్లి చేసుకుంటుందా? ఒక శిష్యుడు అంటే కన్నా కొడుకుతో సమానం. ఇవాళ వీళ్ళ మధ్యలో ఒక రంకు సాగిసి ఇవాళ ఒక ఆడపిల్ల ఒక మగపిల్లగానితో మాట్లాడితేనే అనవసరమైన మాటలు మాట్లాడుతుంది. కానీ ఇలా తెల్లారి లేసి ఒక ఆడపిల్లతో మాట్లాడినా కూడా అన్యాయం అయిపోతుంది. అలాంటి దాని గురించి నేను ఏం చెప్పినా కానీ ఈరోజు తక్కువ. ఒకవైపు ఎల్జిబిటీ కమ్యూనిటీ ఉంది. ఇక్కడ కాకుండా ఇతర దేశాలలో కూడా ఎల్జిబిటీ కమ్యూనిటీలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి. అంటే మీరు సేమ్ సెక్స్ మ్యారేజ్ ని తప్పుపడుతున్నారా లేకపోతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటూ మరోవైపు గురువుకి శిష్యువుకు ఉన్న బంధం అని దాన్ని వ్యతిరేకిస్తున్నారా? దేని వ్యతిరేకిస్తున్నారు మీరు? అమ్మ, సనాతన ధర్మంలో గురించి నేను వ్యతిరేకిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మాత్రం మన గురు శిష్యురాలు అంటే అదొకటి ఉంటుంది. కానీ నువ్వు బయట మాట్లాడుతున్నావు, బయట ఉండొచ్చు ఎల్జిబిటీ కమ్యూనిటీలలో, కానీ మనము ఇక్కడ ఉంటున్నాం. బయట పోయి అమెరికాలో ఎక్కడ ఉంటే అది వాళ్ళకి నడుస్తుండేది ఏం కాదు. కానీ మన సనాతన ధర్మం అనేది మన రెండు రాష్ట్రాలలో మన ఇండియన్లలో ఇక్కడ నడిచేది. అక్కడివి మనం ఎట్లా మాట్లాడతాం? ఇవాళ చిన్నదానికి పెద్దదానికే ఇలా పట్టుకుంటున్న తొవ్వలల్లా అన్నారు కదా, నేను చచ్చిపోయినా, నా తల్లి చచ్చిపోయినాక నా తండ్రి చచ్చిపోయిన తర్వాత శవాల మీద పూజ చేస్తానండి. ఈయన మ్యారేజ్ చేసుకోక రోజు ముందు 2 రోజుల ముందే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చంపేసి మీద కూర్చొని డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయినాయి. ఇలాంటి మన సనాతన ధర్మం మనకు నేర్పిస్తున్న విలువ ఆడు చెప్పినందుకే అలా ఒకటి చేసిండు. ఇలాంటి ఎన్ని నేర్పించి ఈరోజు సనాతన ధర్మం నాశనం చేసుకుంటా ఈరోజు మన ఇజ్జత్ తీసేశాడు. ఇలాంటి వాడిని తగిన చర్యలు తీసుకుంటూ ఆయన లోపటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ వాళ్ళకి నేను నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని మాత్రం సపోర్ట్ చేయకండి. సంజయ్ గారు వాయిస్ వినిపిస్తుందా మీకు? మనోజ్, ఓవర్ టు యు. సంజయ్ గారు వాయిస్ వినిపిస్తుందా? రైట్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? క్లియర్ గా ఉందా వాయిస్ నాది? రైట్. సో ఏంటి అసలు ఇప్పుడు మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు అక్కడ అఘోరితో మీకున్న సమస్య ఏంటి? అఘోరితో మాకున్న సమస్య ఏంటంటే మాత్రం ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో ఒక ఇజ్జత్ తీసేసిండు. ఒక జోగిని వ్యవస్థ అని అంటే మేము పూజారులం, ఒక అమ్మవారి పూజారులం, ఒక అమ్మవారి పేరు మీద మేము అంకితం అయిపోయాం. ఇప్పుడు అఘోరాలు కూడా
దేవుని పేరు మీద ఉండేవాళ్ళు. వాళ్ళ ఇజ్జత్ కూడా తీసుకుంటా రేపు పొద్దుగాల మేము లేచి బయటికి తిరగాలంటే కూడా మాకు తలెత్తుకోకుండా చేసిండు. కాబట్టి అదొకటి లక్షల కొద్ది బ్లాక్ మనీ వచ్చినా కానీ రెస్పాండ్ అవుతలేడు. చిన్న చిన్న చాకులు పట్టుకున్న పోరల్ని ఇలా పోలీస్ స్టేషన్లో వేస్తారు కదా, మళ్ళీ వీడి కత్తులు పట్టుకొని ప్రతి ఒక్కరి మీద దాడి చేసి మళ్ళీ వాని మీద వేస్తలేరు. ఇలా ఒక ఆడపిల్ల లైఫ్ ఖరాబ్ చేసుకుంటా, ఒక ఆడపిల్ల బయటికి తిరగాలంటే కూడా ఇజ్జత్ లేకుండా చేసేసిండు. ఒక మీరు కూడా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారంటారు. డాక్యుమెంట్ అక్కడ సర్క్యులేట్ అవుతోంది బండారి హాస్పిటల్ ఇండోర్. సో దీంట్లో ఎక్కడ కూడా అక్కడ లాస్ట్ లో క్లియర్ గా ఏముందనంటే హీ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్రాట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని క్లియర్ గా మెన్షన్ చేసింది. సో తను చేయడం వల్ల ట్రాన్స్జెండర్ ఇబ్బంది. అవునండి, నేను కూడా అదే చెప్తున్నాను. కానీ ఈ రోజు ట్రాన్స్ వాళ్ళ ఇజ్జత్ తీసేసింది కదా, అంటే షీ డస్ నాట్ బిలాంగ్ టు ట్రాన్స్జెండర్ సర్టిఫికేషన్ లో ఉంది. అలాంటి మాట మాట్లాడి మళ్ళీ ఒకప్పుడు ఆడపిల్లని తిరిగాడు కదా, మళ్ళీ ఆడపిల్లనైనా మళ్ళీ చెప్పండి. హలో చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఒకప్పుడు ఆడపిల్ల అని తిరిగింది కదా, ఇప్పుడు ఆడపిల్లనా వాడు? ఆ శ్రీనివాస్ గాడు ఇప్పుడు ఇవాళ ఆడపిల్ల కాదు, వాడు కలియోగ కామాంధుడు వాడు. అఘోరాన్ని పిలవకండి, ట్రాన్స్జెండర్ అని పిలవకండి. తన డాక్టర్ సర్జరీ చేసిన డాక్టర్లు ఏమని ఇచ్చారంటే తను ఏ మాటికి కూడా హిజ్రా లేదా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందినటువంటి ఆవిడ కాదు అని ఇందులో మెన్షన్ చేసి ఉంది. కాదండి, కానీ మా ఇజ్జత్ తీస్తుండు కదా ఈ రోజున. అదే అడుగుతున్నా, ఇవాళ రేపు ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అవుతున్నాడు, బట్టలు లేపని ఇజ్జత్ తీస్తుండు మాది. మళ్ళీ అన్న సిజరీలు చేపించుకొని ఈ రోజు మా ఇజ్జత్ తీస్తుండు కదా. ఒక ఆడపిల్ల బట్టలు ఇప్పి తిరగడమా మన సనాతన ధర్మం అనేది? ఇవాళ సిజరింగ్ చేపించుకుంది, ఆడపిల్లలాగా సిజరింగ్ చేపించుకుంటూ ఈ రోజు రోడ్డు పండి తిరుగుతుండే ఒక ఆరు తలకే ఎత్తుకుంటట్టుందా ఇలా? అంత మాట్లాడుతున్నాను. లేస్తే పొద్దుగా లేస్తే గుడికాడు ఉంటా, గుడికాడికి వాడు వచ్చాడు అనుకో, ఆడవాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుర్రు. ఓకే, ఇలాంటిదే మన సనాతన ధర్మం కాపాడేది. సరే ట్రాన్స్జెండర్ కాదు కదా, మరి సనాతన ధర్మం కాపాడుకుంటా అని వచ్చినాడు. ఇవాళ లోక కళ్యాణం అని వచ్చిన వేస్ట్ నా కొడుకు ఇవాళ వాడిని కళ్యాణం చేసుకొని మాట్లాడుతున్నాడు కదా, మరి అదేంటి? ఓకే, సో ఆల్రెడీ అంటే ఇప్పుడు మీరు ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? ఏంటంటే ట్రాన్స్ కమ్యూనిటీ ఇజ్జత్ తీసి ఒక జోగిని వ్యవస్థ వాళ్ళ ఇజ్జత్ తీసుకుంటా, ఒక అఘోరాల ఇజ్జత్ తీసుకుంటా ఈ రోజు 10 మంది ముంగట లేడీ అనుకుంటే ఒక లేడీని మ్యారేజ్ చేసుకుని ఇజ్జత్ తీసిండు అని చెప్పేసి వాని మీద ఇట్లా చేసిన. రైట్, అయితే ఇప్పుడు నార్త్ ఇండియాలో ఏవైతే అఘోరీలు ఉన్నారో అఘోరీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమక్షంలోనే వివాహం జరిగిందని విజువల్స్ లో చూసాము. ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ సరే తెలంగాణ ఒక మాటకి అఘోరీలతో నేను స్టార్టింగ్ కూడా మాట్లాడాను. నాన్న ఒక నిమిషం వినండి, నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన దానిలో చూడండి. అఘోరీ నాగసాధులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తెలిసిన వాళ్ళతో నేను వాళ్ళతో మాట్లాడి నేను ఆల్రెడీ వాళ్ళ గురించి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చా. ఒక నాగసాధు వాడు కాదు, ఒక అఘోరా కూడా కాదు, ఇంకోటి ఏదో ఒక నాగసాధు అఘోరా కాదని వాళ్ళే వీడియోలు ఇట్లా వైరల్ చేస్తున్నారు. మళ్ళీ ఆ మాట ఎవరు నమ్మట్లేరు ఏందన్న? ఈ రోజు అఘోరా నాగసాధు అని మాట్లాడు వాడు కాదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినా కానీ మాట్లాడుతున్నారు. అంటే అస్సలు మన ధర్మానికి ఏమైంది? ఈ రోజు ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకుని వచ్చిన నా కొడుకుని ఈ రోజు ఇన్ని గణిత లెక్కలు చేసిన కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు. దానికి మన గవర్నమెంట్ కి మన వాళ్ళకి సెల్యూట్. ఎందుకని ఇప్పటి వరకు విహెచ్పి ఉంది, విపిహెచ్ ఉంది, చాలా హిందూ సంఘాలు ఉన్నాయి, చాలా మంది RSS ఇవన్నీ ఉన్నాయి కదా, మీలాగా వాళ్ళెందుకు ముందుకు రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? అమ్మ ఎవరి గురించి అన్నా పక్కకు పెట్టండి. ఇన్ని రోజులైతే అసలైన అఘోరా అని చెప్పి నా మీద కూడా ఫోన్ చేసి నన్ను కూడా బెదిరించిన రోజులు ఉన్నాయి. కానీ నేను షామరిపేట కట్టమైసమ్మ కన్నా నేను ఉంటా. వాడికి వచ్చిండు కాబట్టి ఒక ట్రాన్స్జెండర్ అని నేను గుర్తుపట్టినా కాబట్టి నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అందుకని ఒక సనాతన ధర్మం కాపాడుతాడు. సనాతన ధర్మం విలువ నాకు తెలుసు. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక అమ్మవారిలో పూజలు చేసుకుంటున్నా కాబట్టి ఒక సనాతన ధర్మం విలువ నాకు తెలుసు. కాబట్టి ఈరోజు నేను కొట్లాడుతున్నా. నేను ఎవరి గురించి అయినా కొట్లాడుతున్నాను. నేను ఒంటరి పోరాటం నా ధర్మాల గురించి నేను కొట్లాడుతున్నా. ఈరోజు ఇవాళ నా ధర్మాల గురించి నేను కొట్లాడుకుంటా కూడా ఇప్పటికైనా కూడా దాని గురించే పోటీగా నేను మాట్లాడుకుంటున్నాను. ఇప్పటికైనా చెప్తున్నాను, నా ధర్మం అయితే గెలిచేదాకా నేను మాత్రము ఈ కొట్లాట్లు ఆపను. వాడిని తగిన శిక్ష తీయాలి, వాడిని ఆ పాపని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఇడిచిపెట్టాలి. కానీ వర్షినికి మాత్రం నేను ఇష్టపూర్వకంగానే వెళ్ళాను, ఇష్టపూర్వకంగానే నాకు ఇష్టం అయ్యిండి కూడా నేను వెళ్ళాను, మరి మీకెందుకు ప్రాబ్లము, మేము సంతోషంగానే ఉన్నాం కదా అంటూ వర్షిని చెప్తుంది. అమ్మా ఎంత సంతోషంగా ఉన్నా సరే కానీ ఒకళ్ళు అన్యాయం అవుతుంటే మనం చూడలేము. వాడు ఈరోజు ఎన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఆమెను అట్లా చేసిండు, రేపన్నాడు ఇవన్నీ బయటపడి వాడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయి ఒక గవర్నమెంట్ ఏదైనా శిక్ష తీస్తే ఆ పిల్ల లైఫ్ ఏం కావాలి? అందుకనే అంటున్నాను, వాడిని శిక్షించి అయినా సరిగా నా పిల్లని తీసుకోవాలి అమ్మ నాన్న దగ్గర ఇడిచిపెట్టాను. లేకపోయింది అనుకో ఇలాంటివి ఇంకెన్నో పుడతాయి, ఇలాంటివి ఇంకెన్నో అవుతాయి.
ఇప్పటికే మన ఇట్లా బస్సు పట్టిపోయి